కాశ్మీర్ విషయంలో అమెరికా కలుగజేసుకోనుందా? కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఒబామా చొరవ తీసుకుంటారా? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వస్తున్న ఒబామా భారత నేతలతో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలంటూ పాక్ ప్రధాని షరీఫ్ కోరారు. ద్వైపాక్షిక చర్చలకే ప్రాధాన్యత ఇస్తున్న భారత్ ఇందుకు ఒప్పుకుంటుందా? అసలు షరీఫ్ మనసులో ఏముంది? కాశ్మీర్ సమస్య పరిష్కారానికి పాకిస్తాన్ మళ్లీ పెద్దన్నను మధ్యవర్తిగా తీసుకొచ్చే యత్నాలు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు భారత రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంగీకరించారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంశంపై మోడీ ప్రభుత్వంతో ఒబామా చర్చలు జరపాలని షరీఫ్ కోరినట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దక్షిణాసియాలో శాంతి సుస్థిరతలు కాపాడటంతో పాటు ఆర్థిక సహకారం, తీవ్రవాద నిర్మూలన తదితర అంశాలపై ఇరు నేతలు ఫోన్లో చర్చించారు. పాక్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు కార్యాచరణ రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రధాని నవాజ్ షరీఫ్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టు పాక్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్ పాక్ల మధ్య సంబంధాలు చెడిపోవటానికి ఇండియానే కారణమనే విధంగా షరీఫ్ ఒబామాతో మాట్లాడారు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరవటం ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశించినట్టు షరీఫ్ పేర్కొన్నారు. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరిగే చర్చలను భారత్ ఉపసంహరించుకోవడంతో పాటు ఎల్ఓసి వద్ద కాల్పుల ద్వారా రెండు దేశాల మధ్య దూరం పెరిగిందన్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య మళ్లీ సామాన్య పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని షరీఫ్ వ్యక్తం చేశారు. తిరిగి ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించేందుకు భారత్ చొరవ చూపాలని షరీఫ్ కోరారు. మా పరిస్థితిని ఒబామా అర్థం చేసుకున్నట్టు షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఒబామా పర్యటించాలని గతేడాది వాషింగ్టన్ పర్యటన సందర్భంగా షరీఫ్ విజ్ఞప్తి చేశారు. అయితే పాకిస్తాన్లో పరిస్థితులు మెరుగుపడితే తప్పకుండా పర్యటిస్తారని ఒబామా ఈ సందర్భంగా షరీఫ్ కు హామీ ఇచ్చారు. నవాజ్ షరీఫ్ తో ఒబామా ఫోన్లో సంభాషించిన విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు ధృవీకరించాయి. ఒబామా పర్యటనతో భారత్ పాక్ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయా లేదా అన్నది వేచి చూడాలి. భారత పర్యటన సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో ఒబామా మాట్లాడడం వెనుక మతలబేంటన్నది అర్థం కాని ప్రశ్న.